ఇప్పుడు మనం భజగోవింద శ్లోకంలో భజగోవింద స్తోత్రంలో 3వ భాగంలోకి ప్రవేశిద్దాం. పురుషోత్తం భట్టు కథ చెప్పుకున్నాం. సాక్షి వ్యాసాల్లో పానుగంటి లక్ష్మీనరసింహరావు గారు రచించారు. సరిగ్గా శంకరాచార్య ఆ కథ సారాంశాన్ని మొత్తం భజగోవింద స్తోత్రాల్లో పెట్టారు. అందుకే నేను ఆ కథ చెప్పాను. జీవితం సుఖంగా గడవాలంటే ఇన్ని వస్తువులు ఇంత డబ్బు అవసరం లేదయ్యా. సురవర మందిర తరుతల వాసక శయ్యాభూతల మజినం వాసక. సురవర మందిర తరుతల వాసక శయ్యాభూతల మజినం వాసక. సర్వపరిగ్రహ భోగత్యాగ సర్వపరిగ్రహ భోగత్యాగ. కస్య సుఖం న భవతి కస్య సుఖం న కరోతి విరాగః. సర్వపరిగ్రహ భోగత్యాగః కస్య సుఖం న కరోతి విరాగః. అసలు మొత్తం జీవితానికి లక్ష్యం ఏమిటి? తత్వజ్ఞానం పొందడం. తత్వజ్ఞానం పొందకపోతే జీవితం అంతా దండగే. మానవ జన్మ మరీ దండగా. ఎందుకంటే జంతువులకు అవకాశం లేదు. ఇందాక మనం అనుకున్నట్టుగా ఏ శివలింగానికో గూడు కట్టి ఏ దేవాలయం చుట్టూనో అనుకోకుండా ఆహారం కోసం కుక్క ప్రదక్షిణం చేసి ఇలా చేయడం వల్ల వాటికి తర్వాత ఉత్తమ జన్మ వస్తుంది. అదే మానవ జన్మ. అలాగే పొందాలి, ఇంకో మార్గం లేదు. అంచేతను మానవ జన్మ పొందిన వాళ్ళ మనం ఏం చేయాలి? మళ్ళీ వెనక్కి వెళ్లకుండా చూసుకోవాలి. మళ్ళీ కుక్క జన్మ నక్క జన్మ మనకెందుకు కర్మ? ఏదో పొందాం కదా, ఎన్నో యాతనలు పడి ఈ జన్మ పొందాం. ఈ జన్మలో పొందవలసిన జ్ఞానం పొందితే అయిపోతుంది. ఇది చివరిది చేసుకోవాలి. అందుకోసం మానవ జీవితం అంతా దేనికి అంటే యానభూయో న జన్మ, మళ్ళీ జన్మ పొందకుండా ఉండడానికి. అలా ఉండాలంటే ఏం చేయాలండి? తత్వం జిజ్ఞాస్యం, తత్వాన్ని గురించి చింత చేయాలి. తత్వ జిజ్ఞాస చేయాలంటే ఏం చేయాలంటే ఏదో పని చేసుకోవాలి. ఏదో పని అన్నం తినాలి. ముందు ప్రాణంతో ఉండాలి. తత్వజ్ఞాస చేయాలంటే ప్రాణంతో ఉండాలి కదా. ప్రాణంతో ఉండాలి. ప్రాణంతో ఉండాలంటే అన్నం తినాలి. అన్నం తినాలంటే ఏదో సంపాదించుకోవాలి. అన్నానికి సరిపడా చాలు. వీళ్ళ అంతటితో ఆగకుండా అన్నం దాటి ఏదో వసతి బట్టలు ఇవన్నీ పర్వాలేదండి. తిండి బట్ట వసతి రోటీ కపడా और మకాన్ ఎవరైనా 3 అవసరాలు ముఖ్యమే. దానికేం పర్వాలా. ఏదో సొంతిల్లు కట్టుకోవడం, గూడో మేడో మిద్దో ఏదైనా పర్వాలేదు. అంతటితో ఆగట్లేదే మనం. ఇంకా పెద్ద వ్యాపారం, ఇంకా పెద్ద వ్యాపారం, ఇంకా ఎన్ని కోట్లు సంపాదించాలి. అందుకని మనశ్శాంతి లేకుండా పోయింది. అందుకని ఏమయ్యా, తత్వజిజ్ఞాస నువ్వు నిజంగా పొందాలి అనుకుంటే ఇంత అవసరమా? సురవర మందిర తరుతల వాసక. మీ ఊళ్ళో దేవాలయం లేదా? సురవర మందిరం అంటే దేవాలయం. అక్కడ చెట్టు లేదా? ఆ చెట్టు కింద కూర్చో. తరుతల వాస. అందరికీ దేవాలయాలు ఉన్నాయి కదండి. ప్రతి దేవాలయం దగ్గర చెరువు చెట్టు ఉంటుంది ఖచ్చితంగా. సుమారుగా చెరువు లేకపోయినా చెట్టు అయినా ఉంటుంది. ఓ చెరువు గట్టు, దాని మీద ఓ చెట్టు, ఆ చెట్టు పక్కనే దేవాలయం, దేవాలయం పక్కనే చెరువు చెట్టు గట్టు ఉన్నాయి. ఆ చెట్టు కింద కూర్చో, దైవధ్యానం చేసుకో. శయ్యాభూతలం, నేల మీదే పడుకో. అజినం వాసక. పోను చెట్టు కింద కూర్చున్నా ఏమైనా చీమలు వస్తాయి, దోమలు వస్తాయి, ఓ జంక చర్మం వేసుకో. ఎక్కడైనా దొరుకుతుంది, చాలు కదా. ఇక తర్వాత ఏం చేయాలి? సర్వపరిగ్రహ భోగత్యాగ. ఈ చెరువు గట్టుని చెట్టు కింద ఎవరైనా జింక చర్మం కూర్చుని ధ్యానం చేస్తే ప్రమాదం ఏమిటో తెలుసా? వెంటనే కొంతమంది చూస్తారు అక్కడ, ఎవరో మహాయోగి, దర్శనమే పుణ్యం అని వస్తారు. ఇది మొదటి బంధం, గుర్తుపెట్టుకోవాలి. ఆయన వీడి దారిని వీడిని జపం చేసుకునేవారు వస్తారు. వీలైతే అప్పుడే కుదిపేసి లేపేస్తారు. ఎందుకంటే అప్పటికే ఈయన ఏదో వశిష్ఠ మహర్షిలాగా విశ్వామిత్రుల్లాగా కాలిగోటు మీద నిలబడి 1000 ఏళ్ళు తపస్సు చేశాడని వీళ్ళ ఉద్దేశం. ఏం లేదు, ఆ రోజు పొద్దున్నే బస్సు దిగి వచ్చాడు వాడు. వీళ్ళ అజ్ఞానం అలాగే ఉంటుంది, కుదిపేస్తారు. మీరెవరో మహాయోగుల్లో ఉన్నారంటాడు ఆయన. నేను మహారోగిని అనుకుంటున్నాను, వీడు మహాయోగి అంటాడు ఏమిటనుకుంటాడు. మనిషిని భ్రమలో పడేయడం అంటే ఇదే. నాకేదన్నా ఉపదేశం చేయండి అంటాడు, వెంటనే ఈయన గురువుగారు అయిపోతాడు. ఇక్కడ ఈయనకేం తెలియదు. కానీ అంచేది ఈ దేశంలో ఏమున్నా లేకపోయినా, ఏం చదివినా చదవకపోయినా, మనిషి అందంగా లేకపోయినా, ఆరోగ్యంగా లేకపోయినా కాషాయం కట్టేసి ఓ చెట్టు కింద కూర్చొని అప్పుడప్పుడు కళ్ళు మూస్తూ తెరుస్తూ ఓ జపమాల పట్టుకుని చేస్తూ ఉంటే అరగంటలో 6 డజన్ అట్టిపళ్ళు ఖాయం, సాయంత్రానికి 500 ఖాయం. సుఖంగా సంపాదించే ఉపాయం ఇది.
ఇప్పుడు నేను చెప్పడం కాదు, పూర్వకాలమే చెప్పారు ఆ విషయం. కౌపీనం భస్మనాలేపో మధ్యే మధ్యే అక్షిమీలనం, కౌపీనం భస్మనాలేపో మధ్యే మధ్యే అక్షిమీలనం, సదా జపపటో హస్తే సజ్జ ప్రత్యయ హేతవః అన్నారు. లోకాన్ని మాయలో పడడానికి అబ్బాయి కొన్ని ఉన్నాయి, గుర్తుపెట్టుకో, హాయిగా సంపాదించుకోవచ్చు, ఏం కష్టపడక్కల. ఓ గొచ్చి గుడ్డ పెట్టుకో, వీలైతే కాషాయం కట్టుకో, పర్వాలా, పోయిన గొచ్చి బాగుంటుందంటే కాషాయం కట్టాయి. భస్మనాలేపగా, విభూతిలో ఎలా అడ్డంగానో నిలువుగానో ఏదో ఒకటి పెట్టాయి, పర్వాలా, ఏ బొట్టెట్టినా పర్వాలా, ఏ వర్గానికి ఆ వర్గం ఉంటారు. ఏది పెట్టకుండా మాత్రం కుదరదు, బొట్టెట్టకపోతే కుదరదు, ఏదో ఒకటి పెట్టాలి. కాస్త వీలైనంత పెద్దదే పెట్టు, బాగా ఎర్రగా పెద్దది పెట్టామనుకో అమ్మవారండి అంటారు. ఏదో పెట్టు. ఏం చేయాలి? డ్యాన్స్ కార్యక్రమం కూర్చుని ఇలాగ జపం చేస్తున్నట్టు మధ్యలో ఇలా తెరిచి ఏదో దివ్యజ్ఞానం ఏదో కలిగినట్టు అనుకోకుండా ఇదో కార్యక్రమం ఇలా అంటూ ఉండాలి. లోకాన్ని మాయ చేయాలి కదా. మధ్య మధ్య అక్షిమేళన, కళ్ళు మూస్తూ ఉండు, తెరుస్తూ ఉండు. మూయడం ఎందుకు? జపం చేస్తున్నావు అనుకోవడానికి. తెరవడం ఎందుకు? ఎవరు వచ్చారో చూడడానికి. రెండింటికి ప్రయోజనాలు ఉన్నాయి. మూయడం ఎందుకంటే వాడిని మాయలో పడడానికి, తెరవడం ఎందుకంటే మనం మాయలో పడ్డానికి. అర్థమైంది కదా. వేదాంతం ఎలా ఉంటుందో చాలా పచ్చిగా ఉంటుందండి. ఇది పచ్చి తేనె పొట్టు, ఇది రిఫైన్డ్ కాదు. ఇది నేను మాట్లాడే మాటలు పచ్చి తేనె పొట్టు. కాస్త దులిపి ఆ తేనె సేకరించగలిగే దమ్ము ఉండాలి. ఇది కళ్ళు ముయ్యడం ఎందుకంటే మనం జపం చేస్తున్నట్టుగా ఎదుటివాడిని మాయ చేయడానికి, కళ్ళు తెరవడం ఎందుకంటే వాడు మాయలో మనం పడ్డానికి. కళ్ళు తెరవగానే వాడు ఏదో మాట్లాడు, ఇక్కడ దక్షిణ అంటాడు, అరటిపళ్ళు అంటాడు, మా ఊరు రమ్మంటాడు, మా ఇంటికి రమ్మంటాడు, మాకు పిల్లలు లేరంటాడు. ఈయన అక్కడికి వెళ్ళడం ఎందుకు? పని లేక. సంపద లేదంటాడు, అప్పులు అంటే ఏదో అంటాడు. ఈయన వచ్చి ఏం చేస్తాడు అక్కడ? ఈయన ఎవరు? సన్యాసి. అవన్నీ వదులుకొని వచ్చాడు ఇక్కడికి. ఇదే మాయలో పడిపోతాడు. అందుకని ఏమయ్యా నువ్వు చెట్టు కింద కూర్చో, ఎవడో వస్తాడు, అవన్నీ పట్టించుకోక. సర్వపరిగ్రహ భోగత్యాగ స్తోత్రంలో చెబుతున్నమాట. ఎవ్వరు ఏది ఇచ్చినా పుచ్చుకోకూడదని నియమం పెట్టుకో. సరిగ్గా నన్ను పురుషోత్తం పట్ట ఆ నియమం పెట్టుకోవడం లేదా? ఎవరి దగ్గర ఏం పుచ్చుకోవాలి. కేవలం గుళ్ళో ప్రసాదం, అది కూడా అర్చకులు వారు ఇస్తే తిన్నాడు, లేకపోతే లేదు. ఇవాళ లేదు అనుకున్నాడు ఆయన, ఎవరిని అడగలేదు. అక్కడ మళ్ళీ పురాణాలు చెప్పే ప్రయత్నం కూడా చెయ్యరా. తర్వాత అతనికి ఏదో అనుకోకుండా ఒక రాజాశ్రయం వచ్చాక చెప్పమంటే చెప్పాడు తప్పితే అతను చెప్పాలని నాకేం తెలియదనే ఉద్దేశంలో ఉన్నాడు. ఎవరో చెబుతుంటే వింటున్నాడు. పొట్ట గడవడానికి ఆ ప్రసాదం చాలు కదా. ఇవాళ గుళ్ళల్లో ప్రసాదాలు ఏమిటండి? అదేమిటి అన్నప్రసాదం అని పెడుతున్నారు శుభ్రంగా. పార్సిల్స్ కూడా పట్టుకెడుతున్నారు. నమశివాయ, చాలా గొప్పగా ఉన్నాం మన పార్సిల్ ఇంటికి ప్రసాదం. అంటే ఇప్పుడు హోటల్కి గుడికి తేడా లేకుండా పోయింది. ఇంకా హోటల్ కంటే గుడి అయిన హోటల్లో డబ్బులు ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వక్కల. మా ఇంట్లో 2 ఉన్నారండి, మీరు ఇచ్చేయండి. పార్సిల్స్ ఇవ్వాల్సిన పని ఏమిటి అసలు? అంతగా పోషించాలా భక్తుల్ని? అవసరమా? ఇప్పుడు ఇంతకీ గుడి కట్టడం, భక్తులు రావడం ఎవరు అవసరమో తెలియట్లా. దేవుడికైతే ఈ అవసరం లేదు. వీళ్ళందరూ రావాల్సిన అవసరం కానీ, ఈ అన్నదానాలు కానీ, పారిశుద్ధ్యం ఏం అవసరం లేదు. మరి ఎవరెవరు అవసరాలో వారే ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంత చేయాలి? నిజంగా దేవుడి గుడికి రమ్మని ఎవరిని పిలవకూడదండి అసలు. వారంతటి వస్తే వస్తారు, లేకపోతే లేదు. వీళ్ళ విచిత్రం ఏంటంటే ప్రముఖులు ఎవరైనా వచ్చారో ఉండగానే ప్రసాదాలు పట్టుకుని వారి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అది దేవుడికి అవమానం. దయచేసి నన్ను మన్నించండి, దేవుడికి అవమానం అది. అలా వెళ్ళకూడదండి. ఎంత పెద్ద మనిషి వచ్చినా సరే ఆలయంలోంచి అర్చకుడు వెళ్ళకూడదు. గుడి దగ్గరికి ఆ పెద్ద మనిషి రావాల్సిందే, లేకపోతే వదిలేయవలసిందే. ప్రసాదం పట్టుకెళ్ళి ఇవ్వాల్సిన అవసరం మనకి లేదు. అప్పుడు దేవుడు గౌరవం నిలబడుతుంది. లేకపోతే ప్రముఖులు ఏమనుకుంటారా, ఆయన వస్తారండి మనం వెళ్ళేదేటి? ఎవరు దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలా, మన దగ్గరికి దేవుడు రావాలా? అలాగని ప్రముఖులైన వాళ్ళు అన్ని దేవాలయాలు తిరగలరా? తిరగలేరు, వదిలేయాలి వాళ్ళు వాళ్ళ దారి. మనం ఎందుకు రమ్మనాలి అసలు? అవసరం ఏంటి? మనం రమ్మంటున్నామంటే మనకేదో ప్రయోజనం ఉంది. ఇక్కడ 4 ఫోటోలు తీయాలి, పబ్లిసిటీ చేయాలి. ఈ మొత్తం మానేయడమే సర్వపరిగ్రహ భోగత్యాగ. నిజంగా నీకు తత్వజ్ఞానం పొందాలని ఉంటే ఈ పరిగ్రహం అనేది వదిలేయాలి అసలు. ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకపోవడం అనేది ఎంత గొప్ప విషయమో తెలుసునా అండి? పతంజలి యోగశాస్త్రంలో చెబుతాడు. యమన యమాసన ప్రాణాయామ అప్రత్యాహార ధారణా ధ్యాన సమాధ్యష్టాంగా అని అష్టాంగ యోగాన్ని వర్ణించినప్పుడు ఆయన యమం అనే దాంట్లో ఒక మాట చెబుతాడు. అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యో అపరిగ్రహ అంటాడు.
యమం అనేదంటూ 5 ఉన్నాయ్యా: అహింస, సత్యం, అస్థేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం. అపరిగ్రహం వల్ల ప్రయోజనం అంటే ఏమిటంటే అపరిగ్రహస్థైర్యే జన్మాంతర కథా సంబోధక అంటాడు పతంజలి యోగశాస్త్రంలో. ఎవరి దగ్గర ఏమీ పుచ్చుకోకుండా నేను ఏదో కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోనే నేను బతుకుతాను ఎవరైనా స్త్రీలు కానీ పురుషులు కానీ నియమం పెట్టుకుంటే వారికి 1 ఏడాది 2 ఏళ్ళు గడవకుండా జన్మాంతరమైన విషయాలు తెలుస్తాయి అన్నాడు. అంత గొప్పది అపరిగ్రహం అని. అపరిగ్రహస్థైర్యే జన్మాంతర కథా సంబోధక ఆ మాట చెప్పి వదిలేశాడు పతంజలి. అలా ఎందుకు వదిలేశాడా నేను కాస్త ఆలోచించా. నాకు తెలిసింది ఆ విషయం. ఎందుకు తెలుస్తాయో జన్మాంతర కథా విషయాలు ఎప్పుడు తెలుస్తాయి, ఇప్పుడు ఎందుకు తెలవట్లా? ఈ జన్మకి సంబంధించిన జ్ఞాపకాలన్నీ బంకలాగా లోపల మొత్తం పూర్తి చేసి ఉంటే అవి ఎక్కడ బయటకు వస్తాయండి? ఇవి పోవాలి ముందు. ఈ జన్మకి సంబంధించిన జ్ఞాపకాలంటే ఏమిటి? ఎవరికో మనం ఏదో ఇయ్యడం, ఎవరి నుంచో ఏదో పుచ్చుకోవడం, అదేగా జ్ఞాపకం. ఇచ్చిపుచ్చుకోవడాలే కదా జ్ఞాపకాలు, అంతే కదా. జ్ఞాపకాలంటే ఇచ్చిపుచ్చుకోవడాలు ఈ రాగద్వేషాలకు కూడా ఇచ్చిపుచ్చుకోవడాలే కారణం. ఎవరో ఇచ్చింది పుచ్చుకున్నాం వారంటే ఇష్టం ఏర్పడింది, వారి ఇంటికి వెళ్ళినా వారు ఇవ్వలేదనుకున్నా ద్వేషం ఏర్పడింది. ఇచ్చిపుచ్చుకోవడం లేకపోతే రాగద్వేషాలు కూడా లేవు. అంచేది ఈ ఇచ్చిపుచ్చుకోవడాలనేవి అపరిగ్రహం అనే దాంతో పరిగ్రహించి తీసి పారేస్తే ఎవరిని నువ్వు గుర్తుంచుకోవలసిన అవసరం లేదు, ఎవరు నిన్ను గుర్తుంచుకోవలసిన అవసరం కూడా లేదు. అప్పుడు మనస్సులో ఉండే జ్ఞాపకాలన్నీ పోతాయి, ఈ జన్మ జ్ఞాపకాలు పోతాయి, క్రమంగా తగ్గిపోతాయి. అప్పుడు మనస్సు ఏం చేస్తుందో తెలుసా? దానికి ఒక పిచ్చి లక్షణం ఉంది. ఎప్పుడు ఆలోచించడమే మనస్సు లక్షణం. నేను ఆలోచించట్లేదు అనద్దు, నేను అంటున్నాడంటే ఆలోచిస్తున్నాడు అనమాట. ఆలోచించిన వాడు నేను అని కూడా అనడు. ఆలోచించని స్థితి మనందరికీ అనుభవంలో ఉంది. రోజు సుషుప్తిలో ఉంటున్నాం మనం. రాత్రి కల కూడా లేని నిద్ర గమనించండి, అందరం పొందుతున్నాం. పావు గంటో అరగంటో ఎంతైనా పర్వాలా. ఇది జాగ్రత్త అవస్థ, మెలకుగా ఉన్నాం. తర్వాత నిద్రావస్థలో కూడా నిద్రావస్థ అంతా నిద్ర కాదు, కలగంటున్నాగా, అందులో మనం ఉన్నాగా, ఓ గందరగోళం పడుతున్నాగా. అది కూడా లేకుండా గాఢ నిద్ర పడుతుంది చూడండి. ఖచ్చితంగా అప్పుడు లేచి పొద్దున్నే ఆ జీవుడు ఏమంటాడంటే ఆద మరిచి నిద్రపోయా అంటాడు. తెలుగు భాష చాలా గొప్పది. ఆద అంటే శరీరం, ఆద మరిచి నిద్రపోయా అంటే ఒళ్ళు మరిచి నిద్రపోయా అంటే ఏమయ్యా నిద్రపోయావు కదా సుఖంగా ఉందా? ఇంత సుఖం ఎక్కడా లేదంటే ఈ శరీరానికి సంబంధించిన సమస్త బంధాలు మర్చిపోవడం అంత సుఖమని జీవుడు అంగీకరిస్తున్నాడు, స్పష్టంగా అంగీకరిస్తున్నాడు. ప్రతిరోజు అంగీకరిస్తున్నాం. ఇంక వేరే వేదాంతం అర్థం కాకపోవడం ఎక్కడుందండి? అర్థం కాని ఏముండదమ్మా. మనకి ఇష్టం లేదు, ఇష్టమైతే అన్నీ వదిలేసుకోవాలి. అందుకని బాగా పట్టుకుంటూ ఉంటాం, ఇంకా బంక ఇలా పూసుకుంటూ ఉంటాం. తేనె నాలుక మీద వేసుకుంటే తప్పు లేదు, ఒంటి మీద వేసుకుంటే చికాగ్గా ఉంటుంది, అందుకే వదలదు అది. తేనె నోటి మీద వేసుకోవచ్చు కానీ ఒంటి మీద వేసుకోకూడదు. మనం తేనె భార్యో భర్తో పిల్లలు సంపదలు అన్నీ తేనె అంతే. నువ్వు ఎప్పటికప్పుడు వదిలే, దాని వ్యవహారం ఏదో చేసి ఇంక వదిలే ఆ విషయాన్ని. ఇంక ఊరికే మళ్ళీ ఎంక్వైరీ మాటిమాటికి ఫోన్ చేయడం బాగున్నావా వద్దు, ఇంకా బాగోపోతే కబురు వస్తుందిగా, వదిలే ఆ విషయం అంతే. నేను ఎక్కడో దూరంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు 20 ఏళ్ల వయసులో నా దించి ఉత్తరం రాలేదని మా అమ్మగారు కంగారు పడేవారు. మా నాన్నగారు ఏమనేవారో తెలుసా? ఆయన వేదం చదువుకున్నాడు కదా, ఉత్తరం రాలేదంటే వాడు క్షేమంగా ఉన్నట్టే, నోరు మూసుకునేవారు. ఇదో వేదాంతం అనుకున్నాను నేను. అప్పుడే నాకు అర్థమైంది తండ్రి ఎంత గొప్పవాడు. అయ్యి బాబు ఏం మాట్లాడాడు ఆయన, బాంబులాంటి మాట్లాడారు. ఉత్తరం రాలేదు అంటే నేను ఎందుకు ఆవిడకి ఒక మాట ఇచ్చాను. అబ్బాయి దూరం పెడుతున్నా, ఎక్కడో వరంగల్, మేము ఉండేదేమో తాడేపల్లిగూడెం దగ్గర బోడపాడని చిన్న పల్లెటూరు. అంత దూరం పెడుతున్నావురా, 200 జీతం, 200 జీతం కోసం పోతున్నావు కదవా అంటే మా నాన్న డిగ్రీ చదివిన తర్వాత ఇంట్లో ఉండడానికి వీల్లేదండి, అటువంటి తండ్రి నియమం అది. ఖచ్చితంగా చదువు పూర్తి ఏంటంటే మా నాన్నగారు ఇంట్లో ఉంటే రోజు ప్రశ్నే, ఉద్యోగానికి అప్లై చేశావా చంపేసేవాడు పట్టుకుని. ఊళ్ళో కూర్చుంటే చెడిపోతారో, పేకాడతారంతా కూర్చుని అక్కడ. అందుకని చెడిపోకూడదు. కొడుకు పట్ల తీసుకున్న జాగ్రత్త. ఆయన పోరు పడలేక పోయాం, కానీ అదే మంచిదైంది. అప్పుడు మా అమ్మాయి అంత దూరం వెళ్ళాలా నాయన, ఎందుకంటే నీకు ఎందుకమ్మా కంగారు పడతావు, అన్నగారు అలా అంటే నేను పెడుతున్నాను కదా, ప్రతి శనివారం నీకు ఉత్తరం రాసి పోస్టులో వేస్తానమ్మా కార్డు, నేను సోమవారం లేదా మంగళవారం అందుతుందమ్మా, కంగారు పడకుండా వారం రాయేమ్మా, మర్చిపోకే. ఆ తల్లికున్న సంతానంలో 9 మందిలో నేను 9వ వాడినమ్మ, 9వ వాడి గురించి కూడా ఇంత తాపత్రయపడింది. అందుకని ఈవేళ ఈ స్థితిలో ఉన్నాం మనం. 2 పిల్లల గురించి పడలేకపోతున్నాం, హాస్టల్లో బారేస్తున్నాం పట్టుకెళ్ళి మనం పెంచలేక. 9వ వాడిని గురించి కూడా ఇంత తాపత్రయపడింది. నాకు ఏదన్నా జరిగినా ఇంకా 8 మంది సంతానం ఉన్నారు ఆవిడకి. అదేమిటది? 100 కాయలు ఉన్నా సరే ఏ కాయ కాకాయే, 100 మంది బిడ్డలు ఉన్నా సరే ఏ బిడ్డ కా బిడ్డే. అది ప్రేమ. నేను ఆవిడకి మాట ఇచ్చి ఆ ప్రకారం ఖచ్చితంగా నేను 10 కార్డులు దగ్గర పెట్టుకుని ప్రతి శనివారం రాసి
ఎక్కడో మా వరంగల్ జిల్లా మహేశ్వరంలో ఉంటే అక్కడ పోస్ట్ ఎక్కడో వేరే చోట పెట్టుకుని వేయించేవాడు, వేసేవా లేదా మా అమ్మ బాధపడుతుంది. ఆవిడికి సోమవారం లేదా మంగళవారం అందేది. మంగళవారం అందకపోతే గొడవే, వాడు ఉత్తరం రాలేదు, ఫోన్లు లేవు, ఏం చేయాలి? అప్పుడు ఈయన వేదాంతం కనిపెట్టాడు. ఉత్తరం రాయలేదంటే వాడు క్షేమంగా ఉన్నట్టు లెక్క. ఏదైనా ఇబ్బంది వస్తే టెలిగ్రామ్ వస్తుందిగా, కూర్చో అనేవాడే. అంతే. నేను చెప్పాను కదండి, తల్లిది ప్రేమ, తండ్రిది బాధ్యత, ఇద్దరు గొప్పవాళ్ళే. అంచేత ఊరికే బంక పూసుకోక్కర్లేదండి. పిల్లలతోనైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకే. ఫోన్ పెట్టే అయిపోయింది. వారానికి ఒకసారి ఫోన్ చేయి చాలు. రోజు ఎందుకు ఫోన్ పని లేక? అక్కడ సమస్యలు ఇక్కడ సమస్యలు అక్కడ, పెద్ద గొడవ ఇది. వారానికి ఒకసారి ఫోన్ చేయి చాలు. ఏమైనా ఉంటే చెప్పు. ఈలోపు అత్యవసరమే చేయలేదా మానే. ఇదే జీవితం, సుఖంగా ఉంటాం ఖచ్చితంగా. ఇవన్నీ పెంచుకున్న కొద్దీ ఉండవండి. దేవాలయం చూసుకో, చెట్టు కింద కూర్చో, జపం చేసుకో. సర్వపరిగ్రహ భోగత్యాగ. ఎవరి దగ్గర ఏం పుచ్చుకోకు. ఈ జన్మ పుచ్చుకోకుండా ఉంటే కలిగే ప్రయోజనం ఏమిటి? ఈ జన్మకి సంబంధించి ఇచ్చి పుచ్చుకోవడాలు లేవు కాబట్టి, ఏ జ్ఞాపకాలు లేవు కాబట్టి, మనస్సుకు ఎప్పుడు ఆలోచించడమే లక్షణం కాబట్టి అది కిందికి ఎడుతుంది, తవ్వుకుంటుంది. ఇంట్లో డబ్బులు ఎక్కడా కనపడకపోతే ఏం చేస్తాం? పోపుల డబ్బాలోనో చీరల మధ్యలోనో ఏమైనా రూపాయలు ఉన్నాయేమో వెతుకుతాం. మరి ఎక్కడో దాచి నువ్వు పొరపాటు పడి ఉంటాయి కదా కొన్ని. మగాళ్ళ దగ్గర లేకపోయినా ఆడాళ్ళ దగ్గర ఉంటాయి. ఎక్కడో అక్కడ 100-200 మధ్యలో పెట్టేస్తారు. పేకమేకి వచ్చిందంటే అప్పుడు మీకు ఇలాంటి వస్తాలు వస్తాయని తెలుసు, అందుకే దాచిపెట్టా. పూర్వం పోపుల డబ్బాలో దాచేవారు ఉంటాయి. అప్పుడు ఏవీ లేకపోతే ఆ డబ్బులు బయటికి తీసినట్టే మనస్సు కూడా ఏం చేస్తుందంటే, ఈ జన్మకి సంబంధించి ఆలోచించే విషయాలు, జ్ఞాపకాలకు నువ్వు అవకాశం ఇవ్వకపోతే కింది నుంచి తవ్వి పూర్వజన్మను పైకి లాగుతుంది. అందువల్ల పూర్వజన్మ జ్ఞానం కలిగిందంటే మనిషి ఖచ్చితంగా తత్వజ్ఞానం పొందే ప్రయత్నం చేస్తాడు. అందుకే పతంజలి యోగ సూత్రాల్లో అపరిగ్రహ స్థైర్యే జన్మాంతర కథా సంబోధక అన్నాడు. అపరిగ్రహం అనే వ్రతాన్ని కలిగి ఉంటే నీ జన్మాంతర విషయాలన్నీ నీకే తెలుస్తాయ్యా. ఎవ్వరూ చేతులు చూసి మూతులు చూసి చెప్పాల్సిన పనే లేదు. ఇక్కడికి మన కాళ్ళ మీద మనం నిలబడే వేదాంతం అండి భారతీయ వేదాంతం. ఎవరి కాళ్ళ మీద పడమని చెప్పదండి. అంత అవసరమైతే పరమేశ్వరుడు కాళ్ళ మీద పడదామమ్మా, మానవ మాతృడు కాళ్ళ మీద పడేదేమిటి? సర్వపరిగ్రహ భోగత్యాగ కస్య సుఖం నకరోతి విరాగ అంటున్నారు శంకరాచార్య. ఇలా ఉండగలిగితే ఈ వైరాగ్యమే ఎవరికైనా సుఖాన్ని కలిగిస్తుంది. వైరాగ్యమేవ ఆ భయం అంటాడు భర్తృహరి. మనం నిజంగా నిర్భయంగా ఉండాలంటే వైరాగ్యం కలిగి ఉండాలి. బాగా ధనం సంపాదించామంటే ఎవరన్నా పట్టుకుపోతారేమో అని భయం, ప్రభుత్వాల వారు ఐటీ దాడులు చేస్తారేమో అని భయం, బంధువులు అప్పులు పట్టుకెళ్ళి ఇవ్వరేమో అని భయం, దొంగలు దొంగతనం చేస్తారేమో అని భయం, రకరకాల భయం. అదే మనకు కావలసిన సొమ్మే మన దగ్గర ఉందనుకోండి, ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏదో మేమే చారు అన్నం తిని బతుకుతున్నామయ్యా, నీకేం అప్పిస్తాం, 10,000 ఉంటే నా దగ్గరే బోల్డ్ ఖర్చులు ఉన్నాయి పెట్టుకోను అని అంటే అయిపోయింది అంతటితో. 10 కోట్లు పెట్టుకుని కూర్చున్నాం అనుకోండి, వాడికి తెలుస్తుంది ఏదో రకంగా పట్టుకుపోతాడు. అంత అవసరం ఏమిటి మనకి? అంచేత వైరాగ్యం, నాకున్నంతవరకు వైరాగ్యం అంటే ఏమీ లేకపోవడం కాదండి, అన్నీ వదిలేయడం కాదండి. పొరపాటు అర్థం చేసుకోవద్దు. ఉన్నదాంతో సంతృప్తిగా ఉండడమే వైరాగ్యం. ఇప్పుడు ఎవరికి అభ్యంతరం ఉండాలి ఇందులో? ఉన్నదాంతో సంతృప్తిగా ఉండవయ్యా. తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి ఉంది, నువ్వు కట్టుకున్న ఇల్లు ఉంది, భార్య భర్త అన్యోన్యంగా ఆనందంగా ఉన్నారు, అంతకంటే ఏం కావాలి? ఆ పిల్లలు ఆనందాన్ని అన్యోన్యాన్ని చూస్తున్నారు, వాళ్ళు పెరుగుతారు. తప్పనిసరిగా ఆ అమ్మాయి ఆ అబ్బాయి ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆనందంగా 100 ఏళ్ళు కాపురం చేస్తారు. ఎందుకంటే తల్లిదండ్రులను అలా చూశారు. వాళ్ళు అన్నీ భరిస్తూ సహిస్తూ సమన్వయంతో ఉన్న తల్లిదండ్రులను చూశారు. వాళ్ళు వేరుగా ఎందుకుంటారండి? ఉంటే వాళ్ళ కర్మ, మనం చేసేది ఏం లేదు. మనం ఎలా ఉంటే సరిపోయింది అంతే. మన ప్రయత్నం మనం చేయడమే. ఇంక వాళ్ళన్నిటికీ మనం బాధ్యత వహిస్తామా? ఎంత ప్రముఖుడైనా, ఎంత వేదాంత అయినా, ఎంత జ్ఞాని అయినా తన కుటుంబ సభ్యుల ప్రవర్తనకి బాధ్యత వహించలేడండి. చాలా పొరపాటు మాట అది. ఇవాళ సెలబ్రిటీల జీవితాలతో ఆడుకుంటున్నారండి, నెట్లో ఆడుకుంటున్నారండి. మీ అమ్మాయి ఎలా చేయలేదా, మీ అబ్బాయి ఎలా చేయలేదా, మీ మనవడు ఎలా, ఆయన ఎలా బాధ్యత వహిస్తారండి? దానికి తప్పు మాట కాదు అది. ఆయన ఎలా బాధ్యత వహిస్తాడు? అంత తప్పు చేశారంటే వాళ్ళు కనపడినప్పుడు అడగండి, వాళ్ళు చెప్పుకుంటారు జవాబు. మొత్తం కుటుంబంలో 3 తరాలు 4 తరాలు అందరూ చేసేవాటి అన్నట్టుగా ఈ సెలబ్రిటీ అయిన కర్మానికి ఈయన బాధ్యత వహించాలా? ఈ సెలబ్రిటీ అవ్వడం అదృష్టమా శనా? బాగా దొరికింది నెట్ ఒకటి ఆడుకోవడానికి అందరి జీవితాలతో. ఎందుకు వాళ్ళ జీవితాల్లో మనం ప్రవేశించాలి? వ్యక్తిగత జీవితాలు. ఇలా లోకం ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఇది దాని గురించి కూడా చెబుతారు ముందు. త్వరలో విడుదల 5 నిమిషాల్లో వస్తుంది ఆ శ్లోకం. లోకం నేను ఇలా అంటూనే ఉంటుందా, పట్టించుకోద్దండి అన్నీ చెబుతాడు. శంకరాచార్య చెప్పని మాట లేదా? అందుకని
కస్య సుఖం నకరోతి విరాగ అంటే వైరాగ్యమే ఎప్పుడూ మనకు సుఖాన్ని కలిగిస్తుంది, నిర్భయంగా ఉంచుతుంది. ఎన్ని తక్కువ వస్తువులు ఇంట్లో ఉంటే అంత మంచిది, ఎన్ని రకాల బట్టలు తక్కువ ఉంటే అంత మంచిది. మన బట్టలు పెట్టుకోవడానికి భూమండలం మీద ఏ మనిషికైనా ఒక బీరువా చాలు. 2 బీరువాలు 3 బీరువాలు ఎందుకు ఉంటాయో నాకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక బీరువా చాలు. 60 చీరలు ఉన్నా ఒక బీరువా చాలు. పెద్ద బీరువా గాడ్రేజ్ బీరువా కొనుక్కో, పెట్టుకో. ఏ నియమం ఉండాలి? ఎప్పటికైనా కొత్తది కొన్నామంటే పాతది తీసేయాలి, అప్పుడు జీవితం సుఖంగా ఉంటుంది. ఇది పెట్టేసి అది పెట్టేసి మొత్తం అంతా చివరికి మనం ఉండడానికి చోటు లేకుండా చేసుకుంటాం. అంచేత బట్టల విషయంలో ఉంటే క్రమంగా బంగారానికి వస్తుంది, అది తప్పేం లేదండి. అలా ఉండగలం కదా అంటాడు. అప్పుడు మనం ఏం పొందగలుగుతాం? వేదాంత జ్ఞానం కోసం ప్రయత్నం చేస్తాం, దానికి కాస్త ఖాళీ ఉండాలి కదా. ఎందుకని? వేదాంతంబునగాక వేరొకట చిద్వీధి వికారుండు లక్ష్మీదారుండెటు కానిపించును. భగవంతుడు దర్శనం భగవంతుడు దర్శనం భగవంతుడు దర్శనం అంటారు కదా. ఎలా అవుతుందండి దర్శనం? ఊరికే ఏడిస్తే అవుతుందా? వేదాంతంబున కాక వేరొకట చిద్వీధి విహారుండు లక్ష్మీదారుండెట కానిపించును. వచశ్రీవా ప్రభావమునన్ కేదారంబగు చిత్తమందు భగవద్గీతా పరిజ్ఞానమే ఔదార్యంబున పండనిమ్ము నరుడా, ఔదార్యంబున పండనిమ్ము నరుడా, ఆత్మప్రభాధీరుడా. ఎన్ని వృత్తులు చేసినా, ఎన్ని ఉద్యోగాలు చేసినా, ఎన్ని వ్యాపారాలు చేసినా, చివరికి కర్మగాలి ఎన్ని సంసారాలు చేసినా అంతిమంగా వేదాంతం నేర్చుకోవలసిందే. అది ఎలాగూ తప్పదు. అంతేకాదు, మొత్తం సమాజంలో మంచి మార్పులు రావాలన్నా కూడా వివేకానందుడు చెబుతాడు, సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజన్కి వేదాంతమే ఇంధనం అంటాడు ఆ మహానుభావుడు, ఫ్యూయల్. సమాజంలో గొప్ప పరివర్తన తీసుకురావాలన్నా కూడా వేదాంత బోధ ద్వారా సాధ్యమవుతోంది. ఇవాళ యువతరం కొన్ని లక్షల మంది ఈ మాటలు వింటున్నారు, కొన్ని లక్షల కోట్ల మంది ఈ మాటలు వింటున్నారు. 12 కోట్ల మంది తెలుగు వాళ్ళలో 5-6 కోట్ల మంది ఈ మాటలు వింటున్నారంటే ఈ దేహం పులకిస్తోందమ్మా, ఈ దేహం పులకిస్తోంది. నా జన్మ ఎంత సార్థకమైందో నాకు అర్థమవుతుంది. ఈ మధ్య నాకు ఆయుర్దాయం మీద కాంక్ష పెరుగుతోంది. భగవంతుడు ఇంకా ఆయుర్దాయం ఇస్తే ఇంకా చెప్పచ్చు కదా. ఆరోగ్యం ఆయుర్దాయం ఇస్తే తప్పకుండా ఇస్తాడు. మీ అందరు ఆశీర్వచనం, మీ అందరి అభిమానమే మాకు శ్రీరామ రక్ష. ఆయన బాగుండాలి, ఆయన బాగుండాలని కోరుకుంటే ఎందుకు బాగుండవండి? జనతావాక్యం జనార్దన వాక్యం అన్నారు. జనం ఆశీర్వదిస్తే జనార్దనుడు ఆశీర్వదించినట్టే. ఎందుకని నాకు కలుగుతున్న నమ్మకం ఏమిటంటే, ఎక్కడికి వెడుతున్నా సరే యువతరం కనపడుతున్నారు, యువత యువకులు కనపడుతున్నారు, చాలా భక్తిగా నమస్కారం చేస్తున్నారు. బాబోయ్, మొన్న ఎక్కడో విశాఖపట్నంలో సభ అయితే వెళ్ళి ఆ సభకని వెడుతుంటే జగదంబ జంక్షన్లో కారు ఆగింది. ఆ కిటికీ అద్దంలో చూశారు కాలేజీ కుర్రాళ్ళు, అందులో 4 పరిగెత్తుకొచ్చారు, బొట్టెట్టుకున్నారు విచిత్రంగా. సార్ డోర్ తీయండి, సార్ డోర్ తీయండి సార్. ఏమయ్యా అన్న, ఏమో కుర్రాళ్ళకు డోర్ తీస్తే ప్రమాదం కదా, ఎందుకయ్యా ఫోటో కాదు సార్, కార్తీక మాసం సార్, చివరి సోమవారం సార్, మీ దర్శనం దండం పెట్టుకుని వెళ్ళిపోతారు. ఊరి నీ ఇల్లు బంగారంగా, నీకు ఇన్ని గుర్తున్నాయా అనుకున్నాను నేను. ఖచ్చితంగా జాతి బాగుపడుతోందమ్మా, జాతి బాగుపడుతోంది, మనం సంతోషించాలి. ఇంటర్మీడియట్ ఎంసెట్ రాసేటువంటి కుర్రాడికి కార్తీక మాసం సోమవారం, అందులో ఓ ప్రవచనకర్త దర్శనం అని ఎలా వచ్చిందండి ఆలోచన? వినకుండా వాళ్ళ అమ్మో నాన్నో చెప్పకుండా ఆ తల్లిదండ్రులకు నమస్కారం. ఇదివరకు ఎప్పుడైనా యువతలో ఎలాంటి వాళ్ళని పట్టించుకున్నారా? ఎవరో జోగ్యారు అన్నట్టుగా యోగ్యారు అన్నట్టు వదిలేశారు అంతే. అక్కడ వాళ్ళ సరదాలు వాళ్ళు చూసుకున్నారు. ఇవాళ ఆ సరదాలు ఏవి వదలకుండానే సభల్లో వచ్చి కూర్చొని వింటున్నారే గంటల తరబడి. ఇదేమన్నా సినిమానా? దీనికైనా 100 కోట్లు పెట్టుబడి ఉందా? కానీ 2.5 గంటల పైన నడుచు సినిమాయే. మరి ఒక్క మనిషే హీరో, హీరోయిన్, విలన్ అన్నీ నేనే. సంగీతం నేనే, సాహిత్యం నేనే, నా పాట నాదే, నా మాట నాదే, నా నటన నాదే, అన్నీ నావే. మరి ఇంతమంది కూర్చొని వింటున్నారే, ఓ సినిమా హాల్లో ఇంతమంది జనం ఉండరే. దీనికి ప్రేరణ వివేకానందుడు అండి. ఇది నా గొప్పతనం కాదు, ఆయన మాట నాకు ప్రేరణ. సామాజిక పరివర్తనకి అనే ఇంజన్కి ఇంధనం వేదాంతం అని చెప్పాడే. నాకు బుర్రకు పట్టేసింది బాగా అది 10 ఏళ్ల క్రితమే. మన వ్యక్తిగత జీవితం కాదు, సమాజంలో కూడా మంచి మార్పులు వస్తాయా? లేకపోతే ఆ మహానుభావుడు ఎందుకు చెబుతాడు? పరమహంస శిష్యుడు, ఎంత తపస్వి, ఆయన మాట ఎందుకు అబద్ధం అవుతుంది? అంటే మనం ప్రయత్నం చేయాలి, చిత్తశుద్ధితో చేద్దాం, ఏ కాంక్ష లేకుండా చేద్దాం, జనం బాగుండడం ఒక్కటే లక్ష్యంగా చేద్దాం అని చేస్తుంటే ఇవాళ కనిపిస్తోంది ఫలితం 3-4 ఏళ్ళుగా. నేను ఒప్పుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది. 31 రోజులు ఉంటాయి కార్యక్రమాలు, లేదు రోజుకు 2 పూట్లు కూడా అడుగుతున్నారు.
నేనే కుదించి 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 ఒక్కోసారి అబద్ధం కూడా చెప్పి తప్పించుకోండి. నేను పని చేయాలి కదా. ఈ బొప్పాసి గొట్టం కాస్త అరిగిపోతే ఏం చేయాలి? అక్కడ గొంతు అంటే బొప్పాసి గొట్టం ఏముందండి అందులో? ఎంత జ్ఞానం ఉన్నా గొంతు పని చేయాలి కదా. చాలా కుదించుకుంటున్నా. కుటుంబ సభ్యులు ఒత్తిడి మేరకు తగ్గించుకొని ఇంట్లోనైనా ఉండాలి కదా. మరి అంతలో ఉపయోగపడాలి కదా. ఇది ఈవేళ విశ్వాసం కలిగిస్తుంది. ఇది అందుకని ఈవేళ ఈ వేదాంతంతోనే మనం చిద్వీది విహారుండు లక్ష్మీదారుండెట కనిపించును. వేదాంత పరిజ్ఞానం లేకుండా భగవద్ దర్శనం, శ్రీ మహావిష్ణు దర్శనం అవుతుందనుకోవడం పొరపాటు. అంచేత ఏం చేయాలి? వచశ్రీ వాక్ప్రభావంబునన్, ఈ వాక్కులని ఒక లక్ష్మీ కటాక్షంగా మీరు భావించాలి, ఒక సరస్వతి కటాక్షంగా మీరు భావించాలి. అది నారాయణీ అమ్మవారి దయ వల్ల జరుగుతోంది. ఈ జీవుడు నిమిత్త మాత్రుడు, ఈ జీవుడు నిమిత్త మాత్రుడు. ఆ అమ్మవారి దయ వల్ల జరుగుతుంది. ఆవిడ చేయించదలుచుకుంది, చేయిస్తుంది అంతే. అప్పుడు కేదారంబగు చిత్తమందు భగవద్గీతా పరిజ్ఞానమే ఔదార్యంబుగ పండనిమ్మునరుడా ఆత్మప్రభాధీరుడా. ఆత్మప్రభను తెలుసుకుంటే నువ్వు ధీరుడు అవుతావు. అభీహి అన్నమాట మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని భాషల్లో, అన్ని మతాల్లో, ఒక్క సంస్కృతంలో మాత్రమే, ఒక్క హిందూ వేదాంతంలో మాత్రమే భగవంతుడికి వాడారండి. అభీహి, భగవంతుడిని భయాన్ని పోగొడతాడు. నిర్భయంగా ఉండు, నిర్భయంగా ఉండు. నేను పాపాత్ముడిని ఏడవలసిన కర్మ మనకు లేదు, నేను పుణ్యాత్ముడిని అని చెప్పుకోవచ్చు భగవంతుడి దగ్గర. అందుకే మనకి క్షేత్రాలు, తీర్థాలు, మహిమలు చెప్పినప్పుడు కొంత అతిశయోక్తి అయినా విశ్వాసం కలిగించే మాట చెబుతారు. అక్కడికి వెళ్ళవయ్యా అన్ని పాపాలు పోతాయంటారు. ఎందుకు? ముందు పాపాత్ముడైన భావన పోవాలి మనస్సులో. అసలు పాపమే అక్కడ ఇంత మూట కట్టుకుని లేదు, అక్కడే పదార్థమేం లేదు, అక్కడ నీ భావనే. పాపమైన భావనే, పుణ్యమైన భావనే. నేను అమృతస్య పుత్రాక అంటోందండి మన వేదం. అమృతస్య పుత్రాక, అమృతానికి పుట్టారు మీరు, పాపాత్ములు ఏమిటండి? అర్థం లేని మాట. ఏవో చేస్తుండొచ్చు మానవ సహజమైన శాపల్యాల వల్ల, ఎప్పుడో పోయాయి. నాహం కర్త హరికర్త, నేను కర్తను కాదు భగవంతుడు కర్త అనుకోగలిగితే అన్నీ పోయాయి. అంచేత భయపడాల్సిన పని లేదు. చేయవలసిన అభ్యాసం ఏమిటి? మనస్సు ఒక కేదారం అయితే, పంట పొలం అయితే భగవద్గీతా పరిజ్ఞానాన్ని పండించాలి. ఆ పంటలో అంటే రోజు భగవద్గీత కనీసం పడుకునే ముందు 2 శ్లోకాలు తాత్పర్యాలతో సహా చదివి పడుకోండి. నా ప్రవచనం సార్థకమైనట్టే లెక్క. 2 శ్లోకాలు, ఎక్కువ వద్దు, 5 నిమిషాలు. మీ పడుకునే చోట మంచం దగ్గర బెడ్ లైట్ ఉంటుంది కదా, అక్కడ పెట్టుకోండి. చిన్న భగవత్ తాత్పర్యాలు ఉండాలి. ఒట్టు శ్లోకాలు చదివేసుకుని పుణ్యం అనుకోకండి. నేను అటువంటి చెప్పను, ఏమి రాదు. కంఠస్థం వస్తాయి అంతే, ఏమి రాదు. ఒట్టి శ్లోకాలు 10 చదివేసేసి రోజు చదివేసి ఈ గొప్పలు చెప్పద్దు, ఇంకా ఏం ఉపయోగం లేదు. ఎక్కాలు చదివినట్టే అవన్నీ. టేప్ రికార్డర్ కూడా చదువుతుంది ఒట్టి శ్లోకాలు, నువ్వు చదవక్కర్లేదు. ఖచ్చితంగా అర్థం అవని కాకపోయినా తాత్పర్యం చదువు. తాత్పర్యంతో ఉన్న పుస్తకాలు బోర్డు ఉన్నాయి. ఒక్క 2 శ్లోకాలు చదివి అక్కడ పెట్టేయండి, లైట్ ఏర్పడి పడుకోండి. ఖచ్చితంగా 700 శ్లోకాలు మీకు 350 రోజులు, ఏడాదిలో అయిపోతాయి. ఏడాదిలో మీ జీవితంలో గొప్ప ఆధ్యాత్మికమైన మార్పు వస్తుందమ్మా. భగవంతుని మీద విశ్వాసంతో చెబుతున్నా, కృష్ణ పరమాత్మ మీద విశ్వాసంతో చెబుతున్నా. మార్పు వచ్చి తీరుతుంది ఖచ్చితంగా. ఒక్కటి కాకపోతే ఒకటైనా ఆలోచిస్తాం మనం. 700 శ్లోకాలు చదివాక ఆలోచించమా? ఆయన అలా చెప్పారు కదా, ఎందుకు ఇలా చేస్తున్నాం మనం అని ఒకటైనా అనిపిస్తుంది. క్రమంగా మార్పు వస్తుంది. అది నియమంగా పెట్టుకుని ఖచ్చితంగా మానకుండా అలాగే చదువుతూ అన్వయించుకోవాలి. ఎంతసేపు ఇంకా ఊరికే చదివేసి పుణ్యం అనుకోండి. అన్వయించుకుంటే 2-3 ఏళ్లలోనే మీరు హాయిగా భగవద్గీతల గురించి మాట్లాడగలుగుతారు, ఆచరించగలుగుతారు, ప్రశాంతంగా ఉంటారు. భగవద్గీత అర్థమైన వాడి ఇంట్లో బాధ ఉండే అవకాశం లేదండి. భగవంతుడికి వ్యతిరేకమే బాధ. భగవంతుడు ఉన్న చోట బాధలు కష్టాలు ఉండవు. మనం బాధలు కష్టాల గురించి ఏడుస్తూ ఉంటే భగవంతుడు ఉండడు. భగవద్గీత పని చేయగలుగుతుంది, ఒక్క భగవద్గీత చాలు. ఇంకా ఓపుకుంటే పైన చాలా ఉంటాయి. 3000 శ్లోకాల రుభుగీత ఉంది, 32,000 శ్లోకాల యోగ వాసిష్టం ఉంది. అవన్నీ వేరే పెద్దవాళ్ళు ఏదో మా బోటిగాళ్ళు చదువుతారు, వదిలేయండి. భగవద్గీత పట్టుకోండి. భారతదేశం అంటే భగవద్గీత, భారతమాత భగవద్గీత అన్నారు అంతే. అదో నేనాదు. భగవద్గీతా పరిజ్ఞానమే ఔదార్యంవన పండనిమ్ము నరుడా ఆత్మప్రభాధీరుడా. ఈ పంట పండించడం ఎందుకంటే జ్ఞానం అనేటువంటి పంటను ఆత్మప్రభ, ఆత్మ చైతన్యం అనేటువంటి దాన్ని పొందడం కోసం. అదెందుకు పొందడం? ధైర్యం కోసం. ఇవాళ అధైర్యం ఆవరించిందా లేదా అన్ని జీవితాల్లో? పరీక్ష ఫలితాలు వస్తాయంటే గుండె లొటుక్కుమంటుందండి. తెల్లారు లేస్తే ఎంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారు అని. ఇంత చేస్తే ఏదో 10th క్లాస్ పరీక్ష, ఇంటర్మీడియట్ పరీక్ష, ఎంసెట్ పరీక్ష, ఏమైందమ్మా? అప్పుడు వాళ్ళ వయస్సు ఎంత? 14 ఏళ్ళు. 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంటారా ఈ పరీక్ష కోసం?
అసలు ఈ పరీక్షకి ఎంత భయపడితే రేపు జీవితంలో పరీక్షలు, అసలైన పరీక్షలు పెళ్ళయ్యాక ఉంటాయి. అనుభవం మీద చెబుతున్నా. ఈ పరీక్ష ఏముందండి, బోర్డు పరీక్ష. ఇది కాసేపు పక్కవాడు మోచే ఎత్తితే చూసి రాసేయచ్చు. పెద్ద విషయం కాదు ఇది. నీతి నియమాలు పక్కనెట్టేస్తే శుభ్రంగా చదివినవాడు పక్కన టికెట్ పడితే, మన హాల్ టికెట్ పడితే ఇలా పైకెత్తి మా నాన్నగారు అనేవారు సరదాగా, ఒరే 10th క్లాస్ పరీక్షలకు ఎడుతున్న నీ పక్కనే బాగా చదువు వచ్చిన వాడు పడేలా చూసుకోరా అనేవాడు. అది నా వల్ల ఎలా అవుతుందయ్యా అనేవాడు నేను. పక్క హాల్ టికెట్ ఎవరు ఉంటారో నాకేం తెలుసండి. కానీ ఓసారి అడిగా ధైర్యం చేసి, ఎందుకు చెబుతున్నారంటే పుత్రప్రేమ. ఏం లేదురా, నీకు తెలియనివి ఏమన్నా ఉంటే కాస్త వాడు అడిగితే చెబుతాడు కదా అని. తండ్రి కొడుకు చెప్పే మాట ఇది, ప్రేమ అంతే. ఎలాగో అలా కొడుకు పాస్ అవ్వాలి, పాస్ అవ్వడేమో అని బెంగ. కానీ ఈవేళ అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుతుంటే చూడడానికి నా తండ్రి లేడే. మా అమ్మ చూసింది 20 ఏళ్ళు నా వైభవాన్ని, నా తండ్రి చూడలేకపోయాడు. నా కోసం ఎంత తాపత్రయపడ్డావయ్యా, భయపడ్డావయ్యా. నేను ఇవాళ లోకాన్ని నడిపిస్తున్నానయ్యా, నేను కనపడితే దేవుడు అంటున్నారయ్యా. నీ పుత్రుడు రూపంలో ఉన్నవాడిని చూడ్డానికి నువ్వు లేవు కదా. ఈ దుఃఖం ఎవడు తీరుస్తాడండి? ఆయన వద్దన్న పని చేశాను నేను. ఆయన బైపీసీ చదువు, డాక్టరు, ఇంజనీరు అన్నాడు. నాకు తెలుగే కావాలన్నాను నేను. పట్టుదల, పిచ్చి పట్టుదల, నాకు తెలుగు కావాలి. నేను ఏం చేసుకున్నా మంచిది. స్కూల్ మాస్టర్ అవుతావురా, అంతకంటే అయినా సరే నాకు తెలుగు కావాలి, నాకు తెలుగు పద్యాలు ఇష్టం. తెలుగు పద్యాలకి డబ్బులు ఎవడిస్తాడు రా అన్నాడు. ఈవేళ తెలుగు పద్యాల మీద ఇల్లు కట్టుకుని ఆనందంగా బతుకుతున్నానండి. నా తండ్రి చూడటానికి లేడు కదా. పిచ్చి పిచ్చిగా గణములు గురుచుచుండ కూటిక గుడ్డకాయని గొడిగినావు. పిచ్చి పిచ్చిగా గణములు గురుచుచుండ కూటిక గుడ్డకాయని గొడిగినావు. కోటికొక్కని చేసే నీ కొడుకును ఆంధ్ర పద్యము తండ్రి, కోటికొక్కని చేసే నీ కొడుకును ఆంధ్ర పద్యము అని చెప్పగా కానబడవు తండ్రి అని చెప్పగా. నేను అందుకే మొహమాటం లేకుండా ఓ మాట చెబుతానమ్మా. చనిపోయినంత మాత్రాన తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అనుకోవద్దు దయచేసి. రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, శివుడు సహా ముక్కోటి దేవతల మన్ని కాపాడతారో లేదో చెప్పలేం. కానీ చనిపోయిన పితృదేవతల మన్ని కాపాడతారు, పితృదేవతల మన్ని కాపాడతారు. దయచేసి ఏ వర్ణం వారు కూడా పితృకార్యాలు మానొద్దండి. దయచేసి పితృకార్యాలు మానొద్దు. మీరు సత్యనారాయణ వ్రతం చేస్తానని కొంచెం వాయిదా వేసినా సత్యనారాయణ స్వామి కోప్పడ్డు. కానీ పితృకార్యం ఖచ్చితంగా ఆ రోజున చేసి తీరాలి. ఏ వర్ణం వారు ఎలా చేయాలో వారి కుల పురోహితులు చెప్తారు, ఆ ప్రకారమే చేయండి. ఏం పర్వాలేదు. అందరికీ ఒకటే విధానాలు ఉండవు, కానీ చెయ్యాలి, మానకూడదు. ఒకవేళ ఆ తిథి గుర్తు లేకపోతే సంక్రాంతి నాడు చేస్తారు. మనకు ఆంధ్రదేశంలో సంప్రదాయం. పితృ అమావాస్య అంటారు, ఆ రోజు చేస్తారు. సంక్రాంతి నాడు చేస్తారు, స్వయంపాకం ఇచ్చేస్తాం. బ్రాహ్మణులు అయితే సరే, వారి యాతనంతా వారికి ఉంది. 2 గంటల వరకు కూర్చోవాలి, 2 బ్రాహ్మణులు పిలవాలి, చాలా హడావుడి చేయాలి. వారు అలాగే చేయాలి. వారు మళ్ళీ స్వయంపాకాలు ఇస్తే కుదరదు. ఎక్కడికక్కడికే పద్ధతి. దానివల్ల ప్రయోజనం ఏమిటంటే, రాముడికి నువ్వు మేనలుడు కాదు, కృష్ణుడికి నువ్వు నేను తోడేలుడు కాదు ఇక్కడ. కానీ మన తండ్రికి మనమే కుమారుడు, మన తల్లికి మనమే కుమారుడు, మన తాతకి మనమే మనవడు. ఆయన ఖచ్చితంగా ఈ మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళు తిరిగి ఏం కావాలి మా మానవుడు యాతన పడుతున్నాడు అని ఇప్పిస్తాడంతే, అనుగ్రహిస్తారు. వారి శక్తిని మనకి ఇస్తారు. అంచేది పితృదేవతలకు తర్పణం ఇవ్వడం కానీ, తద్దినం పెట్టడం కానీ, దాని పేరు మీద స్వయంపాకం, దాన ధర్మాలు చేయడం కానీ మానకూడదండి. ఎక్కడ ఏ ధర్మాలు చేసినా దయచేసి గుర్తుపెట్టుకోండి, మన పేరు భార్య పేరు రాకూడదండి. తల్లిదండ్రుల పేరు మీదే దాన ధర్మాలు చేయాలండి. మనం బతుకున్నంతకాలం వారి పేరు మీద దాన ధర్మాలు చేయాలి. తర్వాత మన పిల్లలు మన పేరు మీద చేసుకుంటారు, అది సంప్రదాయం. వెళ్ళిపోయారు కదా అని లోకు కట్టకూడదండి. ఏం చేసినా మనం బతుకుండగా తల్లిదండ్రుల పేరు మీదే దానం చేయాలి. అమ్మగారి పేరు మీదో నాన్నగారి పేరు మీదో అంతే. మన పేరు మీద చేయకూడదు. మన పేరు మీద మన పిల్లలు చేసుకుంటారు, అదే ఉత్తమ సంప్రదాయం, అదే బాధ్యత. దానికి పొంగిపోతాడైనా మా వాడు నా పేరు మీద గుడి కట్టించాడండి, వీడి జీవితం కూడా గుడిలాగా భద్రంగా ఉండాలి అని ఆశీర్వదిస్తాడు. ఆయన జన్మ ఎత్తచ్చు, ఎత్తకపోవచ్చు, ఏదో దశలో ఉండొచ్చు, మనకి తెలియదు అవన్నీ. కానీ మనని కాపాడడానికి ఆయనకి మమకారం ఉంది. ఎందుకంటే పెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఏం గొప్ప జ్ఞానంతో ఏం పోలేదండి. వారు వచ్చారా వీరు వచ్చారా అనుకుంటూ పోతారు చాలామంది. చూడండి, ఇంకా ఉంది వాళ్ళకి మమకారం. ఆ మమకారాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు, తప్పు లేదు. అంటే పితృదేవతల పట్ల సవ్యంగా వ్యవహరించాలి. అందుకని ఇప్పటికీ మా నాన్నగారు లేకపోయినా నన్ను కాపాడుతున్నది ఆ తండ్రి దయే.
నన్ను వీడు వద్దంటే ఏదో చదువుకున్నాడు, వీడు బాగుండాలి, వీడు బాగుండాలి, వీడు బాగుండాలని ఏ లోకన్నా ఆశీర్వదిస్తూ ఉండడం వల్ల ఈవేళ ఇంత వైభవంగా ఉన్నావు. ఇక్కడ అయితే ఉంటావా? అందుకని నేను నాకు భౌతికంగా కనపట్లేదు, కానీ నీ వల్లనే ఇదంతా జరిగిందయ్యా అంటున్నా. ఈ తల్లిదండ్రుల పట్ల ప్రేమ, భక్తి, గౌరవం అది లక్ష్మీనారాయణుల పట్ల కూడా మనకు ప్రేమ కలిగిస్తుంది. ఎందుకంటే తేడా ఏమిటి? ఈ తల్లిదండ్రులు మనకి మాత్రమే తల్లిదండ్రులు, లక్ష్మీనారాయణులు జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు. వ్యష్టి సమిష్టి తేడా ఎక్కడుందండి? నువ్వు నీ తల్లిదండ్రులనే గౌరవించినోడు లక్ష్మీనారాయణుని, పార్వతీ పరమేశ్వరుని గౌరవించవా? సమిష్టి కదా, పెద్దది కదా లోకానికి అంతటికి. అంచేత సొంత తల్లికి జగన్మాతకి తేడా ఏమిటంటే క్వాంటిటీ నాట్ క్వాలిటీ. క్వాలిటీ ఇద్దరిలో ఒకటే, క్వాంటిటీయే తేడా. ఈవిడ ఒక్కరికి మాత్రమే తల్లి, ఆవిడ లోకానికి మొత్తానికి తల్లి. రాశిలో తేడా ఉందండి, వాశిలో తేడా లేదు. కరుణ ఖాయంగా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించినప్పుడే వస్తుంది. ఈ బాధ్యతలు మానేసి వాళ్ళకి నేను గుడి కట్టిస్తా అంటే కుదరదు. ఎక్కడ దేవుడికి గుడి కట్టిస్తా, ముందు నీ తల్లిదండ్రులకు ఏం చేశావు? ఆ బాధ్యత మానేసి ఎన్ని చేసినా ఒకటే. అది ఆ వేదాంతాన్ని నిజంగా ఆచరణలో పెడితే భగవద్ దర్శనం అవ్వడం పెద్ద విషయం కాదండి.